న్యూస్ లక్ష్యం సమాజ్ అయితే నేను మానస ముందుగా హెడ్లైన్స్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న కరోనాపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న పోరాటం ఇంటి వద్దే వైద్యం చేసుకుని త్వరగా కోలుకునే వ్యవస్థను ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పర్యటన కమ్యూనిటీ హాస్పిటల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు మద్దతుగా గలమెత్తిన బీసీ సంఘాలు రాష్ట్రంలో బీసీలను అణగదొక్కేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపణ నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్ క్వారంటైన్ వార్డులలో కరోనా రోగుల ఆర్తనాదాలు స్పందించిన మంత్రి అనిల్ కుమార్ మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటూ అధికారులకు ఆదేశాలు కాపు రిజర్వేషన్ల ఉద్యమంపై ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం మానసికంగా కృంగిపోయేలా సోషల్ మీడియాలో తనపై కొందరు దాడులు చేస్తున్నారని ఆవేదన నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం జువిగూడెం గ్రామంలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అవెన్యూ ప్లాంటేషన్ డంప్ యార్డ్ వైకుంఠధామం పరిశీలన. ఇక డీటెయిల్స్కి వెళ్తే ప్రపంచ మహమ్మారిపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ చేస్తున్న పోరాటం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అనేక ధనిక రాష్ట్రాలు చేయలేని పని ప్రజారోగ్యం సమాజ భద్రత కోసం జగన్ చిత్తశుద్ధితో అడుగులు వేస్తూ ప్రశంసలు పొందుతున్నారు. ఇప్పటికే కరోనా కట్టడి కోసం అంతర్రాష్ట్ర చెక్పోస్టులను ఏపీ బ్లాక్ చేసి పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన వారికి మాత్రమే అనుమతిస్తుంది లేదా ఈ పాస్ విధానంలో వచ్చిన వారిపై గ్రామ వాలంటీర్ల ద్వారా నిఘా ఉంచింది. విదేశాల నుంచి వచ్చేవారు స్వదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేవారిని ప్రత్యేక పర్యవేక్షణ చేస్తూ పాజిటివ్ కేసులను గుర్తిస్తుంది. అంతేకాదు టెస్టులలో దేశంలో 2వ స్థానంలో కొనసాగుతూ ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి రెడీ అయిపోయింది. ఇక అంబులెన్స్ సౌకర్యం కూడా ఏపీ వాసులకు అందుబాటులో ఉన్నంతగా దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రానికి లేవు. క్వారంటైన్ సెంటర్స్ ఏర్పాటు ఇతర వైద్య సౌకర్యాలపై సీరియస్ గానే ఫోకస్ పెంచింది వైసీపీ సర్కార్. ఇలా కరోనాపై అన్ని రకాల జాగ్రత్తలు వహిస్తూనే రాబోయే ఉపద్రవం ఎలా ఉండబోతుందో ఊహించి తదనుగుణమైన చర్యలు ఇప్పటి నుంచి చేపట్టేందుకు గాను కార్యాచరణ సిద్ధం చేసింది సర్కార్. కరోనా వస్తే ఎలాంటి భయాందోళన చెందకుండా ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకునేందుకు గాను సైతం ప్రజలను సమాయత్తం చేస్తుంది ప్రభుత్వం. దీనికోసం వైరస్ ను ఎదుర్కొనేందుకు అవసరమైన మందులను శానిటైజర్ కీలకమైన పల్స్ ఆక్సిమీటర్ చేతి తొడుగులు అన్ని కలిపి ఒక కిట్ గా తయారు చేసి అందజేయనున్నారు. ఈ కిట్లను కరోనా స్వల్ప లక్షణాలు ఉన్న రోగులకు అందజేస్తారు. ఆక్సిజన్ అందక లేక ఇతర వ్యాధులు సైతం ఉన్నవారు అత్యవసర వైద్యం అందాల్సిన వారిని మాత్రం ఆసుపత్రికి తరలిస్తారు. కరోనా వచ్చాక రోగులు ఈ మందుల కోసం హైరాణ పడకుండా సమాజంలో సంచరించకుండా ఇంటి వద్దే వైద్యం చేసుకుని త్వరగా కోలుకునే వ్యవస్థ ఏపీలో ప్రవేశపెట్టడం విశేషం. వచ్చే నెలలో మహమ్మారి భారత్లో మరింత విజృంభిస్తుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఆ పరిస్థితిని ముందుగా అంచనా వేసి ఎదుర్కొనేందుకు జగన్ సర్కార్ చర్యలు ఇప్పటి నుంచి తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం ఏజెన్సీ ప్రాంతంలో ఏపీ డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పర్యటించారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో మంత్రి ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. బుట్టాయిగూడెం కమ్యూనిటీ హాస్పిటల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్స్ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. హాస్పిటల్స్ లో ఖాళీగా ఉన్న మెడికల్ సిబ్బంది పోస్టులు వెంటనే భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. ఏజెన్సీలో వెంటనే మొబైల్ ఎక్స్రే యూనిట్ ఏర్పాటు చేయాలని అన్నారు. బుట్టాయిగూడెంలో 10 ఎకరాల స్థలంలో 75 కోట్ల రూపాయలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. రాష్ట్రంలో 7I TDA పరిధిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కోవిడ్-19 చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు 11,400 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒక్కొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా ముందుకు సాగుతుందని చెప్పారు. ఏ మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇటువంటి వ్యాధులు వచ్చినా కూడా వీళ్ళందరూ కూడా సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి నగరాలకు పట్టణాలకు వచ్చి వారు వైద్యం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి సమయంలో వారి ప్రాణాలను కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇలా ఉంటే ఏజెన్సీ ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో, మారుమూల ప్రాంతాల్లో నివసించేటువంటి కొండ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలందరూ కూడా ఏ రాత్రి సమయంలో వారికి తీవ్ర అనారోగ్యం చేసినా కూడా వెంటనే 108కి సంబంధించి కానీ ఈ సర్వీసెస్ ఉన్న ఫీడర్ అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నా కూడా దానికి సంబంధించి ఆ సమయానికి ఇంకా లోపలికి ఇంకా గ్రామాలు కొండ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల వద్దకు వెళ్ళి వారికి సరైనటువంటి చికిత్స అందించేటువంటి సమయం లేకపోవటం వలన ఎన్నో కుటుంబాలు అనాథలుగా మిగిలిపోతూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆలోచన
వైద్యం అనేది కేవలం పట్టణ ప్రాంతాల్లోనూ నగరాల్లోనూ ఉన్నటువంటి వారికి మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంతాల్లోనూ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయక గిరిజనులు కూడా ఎవరు సరైనటువంటి సమయంలో సరైనటువంటి వైద్యం అందక ఏ ఒక్కరూ కూడా మరణించకూడదు. నగరాల్లోనూ పట్టణాల్లోనూ కూడా ఏ విధంగా ధనవంతులు కానివ్వండి, ఆ ప్రాంతాల్లో నివసించేటువంటి వారు కానివ్వండి, ఏదైతే వారికి అనారోగ్యం చేస్తే అక్కడ సరైనటువంటి వైద్యం పొంది వారు సంతోషంగా ఎలా జీవిస్తూ ఉన్నారో అదే విధమైనటువంటి సంతోషాన్ని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు, పేదవారికి కూడా ఇవ్వాలి అన్న ఒక పవిత్రమైనటువంటి ఆశయంతో, ఆలోచనతో ఈ ఏజెన్సీ ప్రాంతంలో 7 సూపర్ స్పెషాలిటీ, ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మాణం చేయటం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు శ్రీకాకుళంలో సీతంపేట ఐటీడీఏ పరిధిలో, అదేవిధంగా విజయనగరంలో పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో చింతూరు, రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో, మన వెస్ట్ గోదావరిలో కోటరామచంద్రపురం ఐటీడీఏ, అదేవిధంగా శ్రీశైలం కర్నూలు జిల్లాలో శ్రీశైలం ఐటీడీఏ, ఈ విధంగా ఈ పాడేరు, విశాఖపట్నం పాడేరు ఐటీడీఏ, ఈ విధంగా ఈ ఐటీడీఏ పరిధిలో ఏదైతే పేద గిరిజనులు నివసిస్తూ ఉన్నారో ఆయా ప్రాంతాల్లో, నగరాల్లోనూ పట్టణాల్లోనూ ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలన్నీ కూడా అక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేయడం ద్వారా అక్కడ ఒక నిపుణులైనటువంటి స్పెషాలిటీ డాక్టర్స్ను, స్టాఫ్ను కూడా, ఎక్విప్మెంట్ను కూడా అక్కడ అందుబాటులో ఉంచడం ద్వారా పేదవారందరికీ కూడా, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా ఈ అత్యాధునికమైనటువంటి వైద్యం అందచేయటం ద్వారా వారి ఆరోగ్యానికి, ప్రాణాలకు కూడా అండగా నిలబడాలన్న గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు ఈరోజు శ్రీకారం చుడుతూ ఈరోజు బుట్టాయిగూడెం ప్రాంతంలో మరి గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు అందరం కలిసి ఇక్కడ ఈ స్థల పరిశీలన చేయడానికి రావడం జరిగింది. మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు మద్దతుగా బీసీ సంఘాలు గలమెత్తాయి. పితానిపై వైసీపీ ప్రభుత్వం వివరిస్తున్న తీరుపై బీసీ సంఘం నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీసీలను అణగదొక్కేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంటలో మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడిపై అక్రమంగా కేసులు పెడితే బీసీ సంఘాలు ఉద్యమిస్తాయని హెచ్చరించారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని పోలీసుల బలగాలతో అరెస్ట్ చేసిన తీరుపై మండిపడిన నేతలు పితాని విషయంలోనూ ఇదే ధోరణి అనుసరిస్తే బీసీల ఉద్యమ ఆగ్రహానికి గురి కావాల్సిందేనని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం బీసీల మీద ఒక రకమైన కక్షపూరిత కార్యక్రమం కింద తీసుకుని నేరారోపణలు ఉన్నా లేకపోయినా వాటిని ఏదో రకంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే జరిగే కార్యక్రమాల మీద ఎదిరించి మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ అణిచివేసే కార్యక్రమంలోనే వైసీపీ కార్యక్రమం చేస్తూ ఉంది. బీసీలకి పూర్వం నుంచి తెలుగుదేశం ఎంతో అండగా ఉండి కార్యక్రమం చేసుకుంటూ వస్తే ఈవేళ అచ్చెన్నాయుడు గారిని కానీ, అచ్చెన్నాయుడు గారు ఒకవేళ నేరం చేసుంటే దాన్ని చట్టపరంగా తీసుకోవచ్చు. కానీ 300 మంది వెళ్ళి అర్ధరాత్రిగడ ప్రహరీ గోడలు దాటి ఒక నక్సలైట్ని కాసినట్టుగా పట్టుకుని తీసుకెళ్ళి అతను ఆరోగ్యరీత్యా బాగోని పరిస్థితిలో ఉన్నప్పటికీ 24 గంటలు తిప్పి తీసుకొచ్చి అతన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం కానీ, ఈవేళ మచ్చలేని నాయకుడిగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకుని చేసిన మా బీసీ అందరికీ కూడా నాయకత్వం వహిస్తున్న పితాని సత్యనారాయణ గారు రాష్ట్ర మంత్రి పదవులు ఎన్నో చేసి ఎప్పుడూ కూడా ఎవరి చేత ఏలెత్తి చూపించుకునే కార్యక్రమం ఆయన ఎప్పుడు చేయలేదు. మేము నేరం చేస్తుంటే మీరు ఎప్పుడొచ్చినా మేము ఇంటి దగ్గరే కూర్చుని ఉంటాం, మీకు బదులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఏదైతే కార్మిక శాఖలో నేను చేశానో ఆ కార్మిక శాఖ చేసినప్పుడు నేనే అందులో ఇబ్బందులు ఉన్నాయి అనే కమిటీని వేయటం జరిగింది. రైతు సంక్షేమ ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకున్న వైసీపీ సర్కార్ రైతులకు వ్యవసాయ అధునాతన పరికరాలపై దృష్టి సారిస్తుంది. ఇచ్చిన హామీలకు అనుగుణంగా ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ వారికి ట్రాక్టర్లను అందిస్తుంది. దీంట్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో మంత్రి కన్నబాబు ట్రాక్టర్ ఎక్కి కొత్త వాహనాల పనితీరును స్వయంగా పర్యవేక్షించారు. సామర్థ్యంతో పాటు నాణ్యతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి లబ్ధిదారులకు అందించారు. వచ్చే ఏడాది నుంచి జిల్లాలో రైతులకు ఉపయోగపడే విధంగా కొత్త పథకాల కార్యాచరణ చేపట్టాలన్నారు. రైతులకు విత్తన దశ నుంచి పంట అమ్ముకునే వరకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.
జిల్లాలో మామిడి ఆధారిత పరిశ్రమలైన మామిడి తాండ్ర, పచ్చడి పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించాలని ఆయన అధికారులకు సూచించారు. నాబార్డ్ ద్వారా మంజూరైన 3 వాహనాలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అందజేశారు. నాబార్డ్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో మంత్రి కన్నబాబు డీసీసీబీ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో PACSCలు, DCCB శాఖల ద్వారా గత ప్రభుత్వంలో రైతులకు మంజూరు చేసిన రుణాలు, రికవరీ శాతానికి సంబంధించిన వివరాలపై ప్రశ్నించగా అధికారులు నీళ్లు నమిలారు. పొందనలేని సమాధానం చెప్పడంతో మంత్రి ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలతో సమావేశానికి రాకపోతే ఎలా అని అన్నారు. 4% కూడా స్టేట్ గవర్నమెంట్ మనకి వడ్డీ రుణాల కింద క్లెయిమ్ వచ్చింది సార్. నబార్డ్ నుంచి 3% వస్తుంది సార్. అడిగేది ఒకటి అడుగుతున్నాను సార్. ₹1,00,000 లోన్ తీసుకుంటే వడ్డీ రేట్ ఎంత? 7% సార్. అది ఒక కరెక్ట్. అప్పుడు చెప్పండి, 2013-14లో టోటల్ క్లైమ్ సబ్మిటెడ్ ఎన్ని కోట్లు? 10 కోట్లు. మనకి టోటల్ అమౌంట్ మనకి 2,70,000 మంది రైతులు సార్. ఇందులో 95% 1,00,000 లోపల ఉన్నారు. 90% 1,00,000. మీరు చెప్పినట్లు చూసుకుంటే 2,00,000 అంతే కదా. 2 లక్షల మంది రైతులకి ఎంత అమౌంట్ కవర్ అవ్వాలి? ₹1,00,000 చొప్పున ఇస్తే ఛార్జీలు వచ్చి 90% కూడా పాయింట్స్ కూడా 6% ఎల్టీలో ఇంటైం గవర్నమెంట్ ఇవ్వలేదు, కానీ రైతుకి మీరు పాస్ చేశారు. సో ఆ బడ్డీని మీరు బ్యాంకులో తీసుకుంటారు. దానివల్ల మీ బ్యాంక్స్ ఏమో చూస్తే ఈ బ్యాలెన్స్ షీట్లో చూస్తే చాలా లాస్లో బ్యాంక్స్, అలాగే బ్యాంక్స్ కూడా. సో గవర్నమెంట్ నిర్వాహకులు ఈ పరిస్థితి వచ్చిందని నోట్ తయారు చేసి దాని ప్రూఫ్ పత్రికలు సార్. ఒకటి. రెండవది, సుమారుగా మన జిల్లాకు వచ్చేటప్పటికి ఇంచుమించుగా 52 బ్రాంచ్లు ఉన్నాయి DCB బ్యాంకులో. మన సొసైటీ వచ్చి 299 ఉన్నాయి. 299లో ఇంచుమించుగా 100 సొసైటీలు ఇంబ్యాలెన్స్లో ఉన్నాయి. ఇందాక కన్నబాబు గారు అడిగినట్టు కేవలం ఇండిపెండెన్స్లోకి ఎందుకు వెళ్ళినాయి అంటే కొంత రికవరీ కొంత రాకపోవడం ఒక ఎత్తు అయితే, రెండు ఏంటంటే లాస్ట్ టైం ఏదైతే లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో రైతులకు ఇవ్వాల్సిన వడ్డీ రాయితీ ఏదైతే ఉందో అది ఇవ్వలేదు. ఆ ఇవ్వకపోవడం లాస్ట్ టైం చాలా సొసైటీలు ఏం చేసినాయంటే వాళ్ళు ఇవ్వాల్సిన వడ్డీ రాయితీ ఏదైతే ఉందో వాళ్ళు ఏ సొసైటీ లెవెల్లో ఆ సొసైటీ లెవెల్లో వాళ్ళు కొన్ని సొసైటీ లెవెల్లో వాళ్ళు డ్యూటీలో పెట్టుకుని రైతులకి 0% వడ్డీ మీద ఇష్యూ చేశారు గతంలో. ఇప్పుడు కూడా అప్డేట్ అవుతుంది కదా అని. యాక్చువల్గా 7% రావాలి, 3% వచ్చి సెంట్రల్ గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు వాళ్ళు రీపేమెంట్ చేస్తూ ఉన్నారు. స్టేట్ గవర్నమెంట్ కావాల్సిన 4% కూడా రీపేమెంట్ కాలే. రీపేమెంట్ ఎప్పుడైతే కాలేదో కాక ఈ సొసైటీలు ఆ డబ్బు అంతా డ్యూటీలో పెట్టుకోవడం వల్ల అవన్నీ కూడా చాలా సొసైటీలు ఇన్బ్యాలెన్స్లో పోయి వేళ. నేను చైర్మన్ అయిన తర్వాత ఇవన్నీ చూస్తే ఎందుకు ఇన్ని సొసైటీలు ఇన్బ్యాలెన్స్ ఉన్నాయని చూస్తే కొన్ని సొసైటీలు ఎక్కువ రీజన్ ఏంటంటే ఈ డ్యూటీలో పెట్టుకోవడం వల్ల. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్ క్వారంటైన్ వార్డులలో కరోనా రోగుల ఆర్తనాదాలు సోషల్ మీడియాలో మిన్నంటాయి. సరైన సమయానికి తమకు ఆహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బెడ్లు, బాత్రూంల వద్ద సరైన వసతులు లేవని సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. చికిత్స అందించడంలో కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. తాము అన్ని విధాల సేవలు అందిస్తున్నామన్న సిబ్బంది, ఉన్నతాధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ప్రతిరోజు సమయం దాటిపోయాక ఆహారం పెడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు. బీపీ, షుగర్ పేషెంట్లు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడంతా చెప్పుకుంటూ బాధితులు మీడియాకి వీడియోలు పంపించారు. సమాచారం తెలియగానే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధికారులతో మాట్లాడారు. కరోనా బాధితులకు సరైన సౌకర్యాలు వెంటనే కల్పించాలని ఆదేశించారు. 3-4 మెయిన్ టీము నంబర్స్ ని ఆ వాల్ అతికించేసారు. ఎనీ ప్రాబ్లం దే కెన్ కాల్ us. వాళ్ళు ఎవరెవరికో ఫోన్ చేసి తలకాయ నొప్పి లేకుండా పేషెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా వన్ కాల్ సెంటర్ అండ్ 3-4 మెయిన్ ఆఫీసర్స్ పేర్లు ఇస్తే దే కెన్ మెసేజ్ ఆర్ బాత్రూమ్స్ లో మగ్గలు లేవు, బకెట్లు లేవు. ప్రతి బాత్రూమ్ ని చెక్ చేయించండి. ప్రతి దగ్గర సఫిషియంట్ నంబర్ ఆఫ్ బకెట్స్ అండ్ వాట్ ఎవర్ ఇట్స్ నీడెడ్ పెట్టండి. ఎందుకంటే ఐ గాట్ ఫోటోగ్రాఫ్స్ ఆల్సో
ఆ నుంచి తీసి పంపిస్తుంది. సో మేక్ షూర్ దట్ ఎవ్రీవన్ కెన్ అడ్రస్ ద ప్రాబ్లమ్ డైరెక్ట్లీ, లేదని ఎవరికి అడ్వైన వాళ్ళకి అంతా టీవీలో పెట్టి అన్ని పెట్టి మనం ఇంత చేస్తూ వై షుడ్ వీ టేక్ ఆల్ దిస్. సో కొంచెం జాగ్రత్తగా దాన్ని ఏమిటంటే దాన్ని కూడా ప్రెస్ రిలీజ్ చేయండి. హ్యావ్ ఏ బ్రీఫింగ్, మేము ఇట్లా ప్రతి దాంట్లో పెడుతున్నాము, అంతా కూడా జాగ్రత్త తీసుకుంటున్నాము, గ్రేట్ నా కూర్చుంటున్నాం అనేది మేక్ షూర్ ఇట్ ఇస్ డన్. బ్రీఫింగ్ చేయండి సార్. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రించడానికి ప్రజలు అందరూ సహకరించాలని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగర మేయర్ సుంకర పావని కోరారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా ప్రజలందరూ భౌతిక దూరం పాటించాలని మేయర్ పావని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కరోనా నివారణకు ప్రజలు తమ వంతు కృషి చేయాలని కోరారు. కాకినాడ పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఏదైతే మరి కోవిడ్-19 వల్ల మన కాకినాడలో ప్రత్యేకంగా కేసెస్ పెరుగుతున్న దృష్ట్యా అందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ రేపటి నుండి లాక్డౌన్ కూడా ప్రకటించుకోవడం జరిగింది. అందరూ కూడా తగు జాగ్రత్తలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన జాగ్రత్తలన్నీ కూడా అందరూ పాటించాలి. దీనికి వ్యాక్సిన్ ఇంకా రాలేదు కాబట్టి ప్రస్తుతం మనం తీసుకోవాల్సిన చర్య ఏంటంటే స్వీయ రక్షణే. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు గమనించింది, ప్రజలు ఎక్కడైతే మార్కెట్లో కానీ అదేవిధంగా టీ పాయింట్స్ దగ్గర కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ దగ్గర కానీ సోషల్ డిస్టెన్స్ మినిమం పాటించకపోవడం జరుగుతుంది. దీనివల్లే మరి డిస్టెన్స్ అనేది పాటించాలి అని చెప్పేసి మీ ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది, కానీ ఎక్కడ పాటించిన దాఖలాలు నాకు కనిపించట్లేదు. వాళ్ళందరినీ కూడా మీ ద్వారా కోరుకుంటుంది ఒకటే, ఇది ఏదైనా మనం బయట నుండి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో పెద్దోళ్ళే ఫస్ట్ అటాక్ అవ్వడం జరుగుతుంది, వాళ్ళకే అటాక్ అవ్వడం జరుగుతుంది. మరి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితుల్లో కరోనా అనేది ఒక మహమ్మారి అని చెప్పుకోవాలి. ఎవ్వరిని కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు దీని బారిన పడడం, ఎంతోమంది లక్షలాది మంది చనిపోవడం జరుగుతుంది. మరి మన కాకినాడలో కూడా మరి కాకినాడ కార్పొరేషన్ నుండి కానీ అధికారులు ఎన్నో రకాల చర్యలు తీసుకోవడం కానీ ఎక్కడ ఏ కేసు రిజిస్టర్ అయినా సరే మరి అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రతి వార్డులోని కూడా బ్యారికేడ్స్ విధించడం, ఆ వీధుల్ని బంద్ చేయడం, అలాగే వ్యాపారస్తులందరికీ కూడా తగు సూచనలు సలహాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అన్నింటినీ కూడా అందరూ పాటించాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఏదైతే ఈ స్వీయ రక్షణ అనేది కంపల్సరీ, తప్పకుండా అందరూ తాము మాస్కులు ధరించి కానీ చేతుల్ని బయట రాగానే శుభ్రంగా కడుక్కోవడం కానీ ఇటువంటి చర్యలన్నీ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండండి. ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం కూడా మీరు పట్టించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాపు రిజర్వేషన్ల ఉద్యమంపై ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు కాపు సామాజిక వర్గానికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. మానసికంగా కృంగిపోయేలా సోషల్ మీడియాలో తనపై కొందరు దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఒంటి కాలిపై లేచిన ముద్రగడకు ఇప్పుడు కాళ్ళు పడిపోయాయా అని పోస్టింగ్లు పెడుతున్నారని, ఇవన్నీ చూసి కలత చెంది ఉద్యమం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు ఉద్యమ నేత ముద్రగడ. దాదాపు 2 దశాబ్దాలుగా ఏపీలో కాపు ఉద్యమాన్ని నడిపిన సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇక తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యర్థుల ఆరోపణలపై ఆవేదన చెందుతున్నట్లు తాజాగా ఆయన ఓ లేఖ విడుదల చేశారు. ఇందులో కాపు ఉద్యమం తీరు, ప్రస్తుతం తన మౌనానికి గల కారణాలు, పరిస్థితుల ప్రభావం, ప్రత్యర్థుల విమర్శలపై చాలా విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో కాపు ఉద్యమం నడిపిన ముద్రగడ జగన్ అధికారం చేపట్టగానే మౌనంగా ఉన్నట్లు, ప్రత్యర్థులు చేస్తున్న విమర్శల కారణంగానే ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. తూర్పు గోదావరి జిల్లా కీర్లంపూడిలోని తన నివాసంలో ఉంటూనే కాపు ఉద్యమాన్ని పరుగులు పెట్టించిన ముద్రగడ పద్మనాభం తాజాగా కాపు రిజర్వేషన్ ఉద్యమం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తన నిర్ణయానికి గల కారణాలను అభిమానులు, కాపులకు వివరిస్తూ ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. ఇందులో ఉద్యమంలో తాను ఎంతగా శ్రమించినా ప్రత్యర్థులు తనను టార్గెట్ చేస్తూ కొన్ని రోజులుగా సోషల్, ఎలక్ట్రానిక్ మీడియాలో చేస్తున్న విమర్శల కారణంగా ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఆయన ఇంత సడన్ గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న చర్చ సాగుతుంది. ప్రత్యర్థుల విమర్శలపై ఆవేదన, కాపులకు తాజాగా ముద్రగడ రాసిన లేఖలో ఉద్యమం రావడానికి, ప్రస్తుతం సైలెంట్ గా ఉండటానికి గల కారణాలను వెల్లడించారు. తాను ఉద్యమంలోకి రావడానికి కారణం మాజీ సీఎం చంద్రబాబు అని, ఉద్యమం వల్ల తాను ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్యపరంగా నష్టపోయానని ముద్రగడ తెలిపారు. గతంలో మేధావులతో కలిసి ఉద్యమం నడిపానని, కానీ తాను బంతిని కోర్టులో వేశానని అనడం బాధిస్తుందని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. జాతికి మేలు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసినట్లు తాజా లేఖలో ఆయన చెప్పుకొచ్చారు. జూరాల ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, అల వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.
ఎన్నడూ లేని విధంగా ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీరు జూరాల ప్రాజెక్టుకు చేరుకున్న తొలిసారి జూరాల కుడి ఎడమ కాలువలకు నీటిని విడుదల చేశారు. ఈ 7 కర్ణాటక తెలంగాణలో జూరాల నారాయణపుర ప్రాజెక్టుల మధ్య భాగాన పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో జూన్ 29 నుంచే జూరాల ప్రాజెక్టుకు వరద మొదలైంది. దాంతో క్రమంగా జూరాల ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతూ వస్తుంది. దాంతో జూరాల ప్రాజెక్టు ఆధారంగా నడిచే ఎత్తిపోతల పథకాలు నెట్టంపాడు భీమా ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక ప్రస్తుతం దాదాపు 8 టీఎంసీల నీరు జూరాలలో ఉండటం, అంతేకాకుండా 12,000 క్యూసెక్ల నీటిని ఆదివారం ఉదయం నారాయణపురం నుంచి విడుదల చేశారు. ఆ నీరు కూడా 48 గంటల్లో జూరాలకు చేరుకుంటుంది. దాంతో కుడి ఎడమ కాలువలకు కూడా నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, చిట్టం రామ్మోహన్ రెడ్డి, అబ్రహం, ఆలా వెంకటరెడ్డిలతో కలిసి కుడి ఎడమ కాలువల ద్వారా జూరాల ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోటి మొక్కలు నాటడం లక్ష్యంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ రోజు 1000 మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్, స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య పాల్గొని హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం మొక్కలు నాటే కార్యక్రమంలో సఫలీకృతం కావాలని పిలుపునిచ్చారు. 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణలో భాగం కావాలని కోరారు. అనంతరం సూదిమల్ల పంచాయతీలో వేదిక భవన్కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ స్వర్ణలత, సింగరేణి జీఎం, సింగరేణి డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. మైనింగ్ జరుగుతున్న ఏరియాల్లో ప్రజలకి డెఫినెట్ గా జరిగే ఇబ్బందుల్ని మనం రాబోయే రోజుల్లో అధిగమించాలంటే దానికి ఒకే ఒక మార్గం, మైనింగ్ అయిపోయిన తర్వాత అక్కడ పెద్ద ఎత్తున చెట్లు నాటాల్సిన అవసరం ఉంది. ల్యాండ్ రిక్లమేషన్స్ కూడా పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం. అందులో ఈ జేకే మైన్ ఆల్మోస్ట్ దగ్గర పడింది. 1-2 సంవత్సరాల్లో పూర్తిగా ఇక్కడ మైనింగ్ క్లోజ్ అవుతుంది. కాబట్టి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా మళ్ళీ ఒక మంచి అడవిలాగా తయారు చేసి దాన్ని రోల్ మోడల్ హరితహారం కార్యక్రమానికి చిరునామాగా చేయడంలో మీరు సఫలీకృతం కావాలి సింగరేణిని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే ఈ 100 హెక్టర్స్ తర్వాత లాస్ట్ ఇయర్ చేసింది, రాబోయే సంవత్సరంలో చేయబోయేది ఎంత చేస్తే ఇట్స్ గోయింగ్ టు బి ఐ థింక్ ద ఓన్లీ వన్ మైన్ విచ్ ఇస్ టోటలీ బిన్ క్లోజ్డ్ ఆర్ అబాండన్డ్ అండ్ దెన్ రీక్లెయిమ్డ్. అది దాన్ని ఒక సింగరేణి కూడా రోల్ మోడల్గా చేయాలని నేను కోరుతా ఉన్నాను. కాబట్టి దీన్ని మీరు పెద్ద పెద్ద చెట్లు, మీరు మీ నర్సరీలు ఇప్పుడే మీరు చెప్తా ఉన్నారు, మీ నర్సరీలు కూడా డెఫినెట్గా సమ్ అదర్ డే విల్ టేక్ ఏ ఆపర్చునిటీ వచ్చి చూస్తాను నేను తప్పకుండా. అయితే ఈ హరితహారం కార్యక్రమంలో మనం ఈరోజు ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకున్న హరితహారం కార్యక్రమంలో మిగతా హరితహార కార్యక్రమాలకు ప్రస్ఫుటంగా ఒక డిఫరెన్స్ 6వ విడత హరితహారం సార్కి బాగా కలిసి వచ్చే సంఖ్య 6. ఈ 6వ విడత హరితహారం కార్యక్రమంలో చెట్లు ఎక్కువ శాతం బతకడానికి కార్యాచరణ ఉంది ఈసారి. దానికి సంబంధించి సరే సింగరేణి లాంటి సంస్థలు అంటే వాళ్ళ దగ్గర ఆదాయం ఉంటుంది కాబట్టి, డబ్బు ఉంటుంది కాబట్టి నిరంతరం దానికి పోషణ చేసుకుంటానికి ఆర్థిక వనరులు ఉంటాయి. ఆర్థిక వనరులు లేక గతంలో హరితహారం కార్యక్రమాన్ని మరి పెట్టిన చెట్లను సంరక్షించుకోలేని పరిస్థితుల్లో ఈ సంవత్సరం లోకల్ బాడీస్కి లేదా అర్బన్ లోకల్ బాడీస్, రూరల్ లోకల్ బాడీస్కి గ్రీన్ ప్లాన్ పెట్టింది సార్. ఫస్ట్ టైం మారిన పంచాయతీరాజ్ చట్టం లేదా మున్సిపల్ చట్టంలో ఆ యొక్క మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీకి కానీ ఉన్న బడ్జెట్లో 10% నిధుల్ని గ్రీన్ ప్లాన్ కింద పెట్టి పెట్టిన చెట్లను సంరక్షించుకోవడం. దాంతోపాటుగా మరి ప్రతి గ్రామానికి ట్రాక్టర్కు ట్యాంకర్ ఏర్పాటు చేయడం, తద్వారా గ్రామాల్లో పెట్టిన ఎవెన్యూ ప్లాంటేషన్ అంతా కూడా లాస్ట్ పల్లె ప్రగతిని చూసుకుంటే ఫస్ట్ విడత పల్లె ప్రగతిని చూసుకుంటే ఈ 8-9 నెలల్లోనే చాలా పెద్ద ఎత్తున మార్పు కనపడుతుంది. ఇక నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం జువిగూడెం గ్రామంలో పల్లె ప్రగతి పనులు పరిశీలించారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనీ ప్రతిమా సింగ్, శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో రహదారుల వెంబడి అవెన్యూ ప్లాంటేషన్, డంప్ యార్డ్, వైకుంఠధామం పరిశీలించారు. పల్లె ప్రకృతి వనం స్థలం సందర్శించి మొక్కలు నాటారు. సందీప్ కుమార్ సుల్తామియా గ్రామంలో చేపట్టిన పనులు జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు ఆయనకు వివరించారు.
material procurement and material dumping. బోర్ అక్కడ గెట్ బోర్ ఉంటుంది బోర్ నుంచి డైరెక్ట్ ఉంటుందా బోర్లో ముందు అట్లే లేదు బోర్ డైరెక్ట్ ఉంటుంది జస్ట్ గెట్ వాళ్ళు విలేజ్లో పోతే ఒక వాళ్ళు ఉంటుంది ఇది మెయిన్ సమ్మర్లో పెట్టడం ఇది దుంపుతూనే మీరు బాగా సార్ లేకపోతే అది సార్ ఏం లేదు సార్ ఎందుకంటే డైలీ వెళ్తుంటుంది సార్ ఇది సరిపోతుంది 10% కనుక కంట్రోల్ ఇచ్చి టీపీసీ కంట్రోల్ ఇచ్చి 10% తగ్గించి గవర్నమెంట్ బాగుంటుంది ఇప్పుడు స్పష్టం వాటికి కానీ పల్లె ప్రభుత్వం కానీ దాంట్లో 100% సర్వ్ అవుతుంది సార్ అంటే వాళ్ళకి ప్రొక్యూర్మెంట్ కూడా వాళ్ళు కూడా చెప్పేసారు చేంజ్ ప్లాన్ మళ్ళీ సీట్ క్యాపిటల్ चाहिए CIF ఇచ్చేస్తాను ఊళ్ళో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ సెల్ఫ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వాళ్ళు కూడా కొంత మంచి చాలా పెద్ద డిస్ట్రిక్ట్ 800 చిల్లర్ దగ్గర ఉన్నాయి ఆల్రెడీ మీరు రెడీ అయిపోయినారు దాంట్లో ఎంత ప్లాస్ ప్రతి ఇల్లు ప్లాస్టిక్ జీపీ కూడా ఆదాయం వస్తుంది సెల్ఫ్ హెల్ప్ కూడా ఆదాయం వస్తుంది వాళ్ళకు కూడా లోకల్గానే మెటీరియల్ మూడు లాభాలు అది ఎంత పెద్ద సైడ్ కట్టుకున్నాము మనం ఇక్కడ ప్లాస్టిక్ మనం జెడెస్ కూడా ఖాళీ చేయడం మన వాళ్ళు పక్క పెట్టేస్తారు అట్లా కాకుండా దానికి ఉపయోగం ఉంటుంది Because 650 is a large number. Plastic bottles, metal. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న కరోనాపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న పోరాటం. ఇంటి వద్దే వైద్యం చేసుకుని త్వరగా కోలుకునే వ్యవస్థను ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పర్యటన. కమ్యూనిటీ హాస్పిటల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష. మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు మద్దతుగా గలమెత్తిన బీసీ సంఘాలు. రాష్ట్రంలో బీసీలను అణగదొక్కేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపణ. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్ క్వారంటైన్ వార్డులలో కరోనా రోగుల ఆర్తనాదాలు. స్పందించిన మంత్రి అనిల్ కుమార్ మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటూ అధికారులకు ఆదేశాలు. కాపు రిజర్వేషన్ల ఉద్యమంపై ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం. మానసికంగా కృంగిపోయేలా సోషల్ మీడియాలో తనపై కొందరు దాడులు చేస్తున్నారని ఆవేదన. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం జువ్విగూడెం గ్రామంలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అవెన్యూ ప్లాంటేషన్ డంప్ యార్డ్ వైకుంఠధామం పరిశీలన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నమస్కారం.